టాలీవుడ్ నుంచి ఎంతోమంది పాన్ ఇండియా వైడ్గా బాగా పాపులర్ అయ్యారు. అందులో కొందరైతే వరుసగా పాన్ ఇండియా మూవీల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మరోసారి పాన్ ఇండియా మూవీతో సిద్ధమైపోయాడు హీరో నిఖిల్. ప్రెజెంట్ స్వయంభూ మూవీతో పాన్ ఇండియా వైడ్గా తన సత్తా నిరూపించడానికి నిఖిల్ రెడీ అయ్యాడు. ఈ మూవీ కోసం నిఖిల్ చాలానే త్యాగాలు చేశారని అంటున్నారు. ఇంతకీ నిఖిల్ చేసిన త్యాగాలేంటో లెట్స్ వాచ్ ది స్టోరీ. లో హ్యాపీ డేస్ మూవీతో ఇంట్రడ్యూస్ అయిన నిఖిల్ చాలా షార్ట్ టైంలోనే ఎన్నో డిఫరెంట్ మూవీలతో టాలీవుడ్లో మంచి హీరోగా పేరు తెచ్చుకున్నారు. స్టోరీల సెలెక్షన్ నుంచి మూవీల ఎక్స్పెరిమెంట్స్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చూపిస్తూ సక్సెస్ అందుకున్నాడు. రీసెంట్గా నిఖిల్ చేసిన సినిమాలన్నీ ప్రయోగాత్మకంగానే ఉన్నాయి. ఆ లిస్ట్లోనే నిఖిల్ నుంచి వస్తున్న మరో చిత్రం స్వయంభూ. సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న స్వయంభూ నిఖిల్ కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ అంటున్నారు. అంతేకాదు ఈ మూవీలోనూ స్టార్ కాస్ట్, షూటింగ్ డేస్ కూడా ఎక్కువే. నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి రూపొందిస్తున్న పాన్ ఇండియా మూవీ స్వయంభూ. ఈ స్వయంభూ మూవీ కోసం నిఖిల్ ఎంతో కష్టపడ్డానని అంటున్నాడు. రీసెంట్గా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంభూ మూవీ కోసం 45 డేస్ పాటు మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్లో కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నానని నిఖిల్ చెప్పాడు. అంతేకాదు స్వయంభూ కోసం నా లుక్ను మార్చుకోవడానికి 8 months ఫుడ్ రెస్ట్రిక్షన్స్లో ఫాలో అయ్యానని నిఖిల్ అన్నాడు. రైస్, షుగర్ లేకుండా కేవలం ఫ్రూట్స్, ప్రోటీన్ ఫుడ్ మాత్రమే తీసుకున్నాను. న్యాచురల్గా వీరుడిలా కనిపించడానికి చాలా టైం పట్టినా దాన్ని ఫాలో అయ్యాను. మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. వియత్నాంలో RRR మూవీ కోసం వర్క్ చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలోమాన్ వద్ద 45 డేస్ ట్రైనింగ్ తీసుకున్నా. కింగ్ సోలోమాన్ RRR, కల్కి, బాహుబలి వంటి లార్జ్ స్కేల్ మూవీలకు వర్క్ చేశారు. ఇలా కింగ్ సోలోమాన్ నుంచి డైలీ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నానని నిఖిల్ అన్నారు. స్వయంభూకి సంబంధించి చిన్న ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిందని టాక్. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం తీసుకునే ఛాన్స్ ఉందట. 2 months పాటు పోస్ట్ ప్రొడక్షన్, CG వర్క్స్ జరుగుతుందని మూవీ యూనిట్ నుంచి లీకులు వస్తున్నాయి. అందుకే స్వయంభూ మూవీ రిలీజ్ డేట్ ని ఇప్పటివరకు మేకర్స్ అనౌన్స్ చేయలేదు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జులైలో స్వయంభూని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ట్రేడ్ వర్గాలు అంచనా. స్వయంభూ సినిమాపై అంచనాలు భారీగా ఉండటంతో బిజినెస్ కూడా ఆ రేంజ్లోనే జరిగిందని తెలుస్తోంది. నాన్ థియేట్రికల్ రైట్స్తో పాటు ఓవర్సీస్ రైట్స్ కూడా రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోతాయని తెలుస్తోంది. నిఖిల్ కెరియర్లోనే ఇప్పటి వరకు జరిగిన హైయెస్ట్ బిజినెస్ స్వయంభూ మూవీనే అని అంటున్నారు. ఓవర్సీస్ రైట్స్ ను 6.5 కోట్లకు ఇచ్చారట. ఇప్పటికే స్వయంభూ సినిమాకి సంబంధించిన స్టిల్స్ అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ప్రమోషన్ స్టార్ట్ అయిన తర్వాత సినిమాకి మరింత లుక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా నిఖిల్ కెరియర్లో హైయెస్ట్ బడ్జెట్తో నిర్మిస్తున్న మూవీ కావటంతో అందరూ ఇంట్రెస్ట్గా ఎదురుచూస్తున్నారు. స్వయంభూ మూవీలో నిఖిల్ను పోరాట యోధుడిలా చూపించారు మేకర్స్. సోషియో ఫ్యాంటసీగా తెరకెక్కనున్న ఈ మూవీలో నిఖిల్కు జోడీగా సంయుక్త మీనన్ యాక్ట్ చేయనున్నారు. ఇది నిఖిల్ కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ. ఇక ఈ మూవీతో పాటు సుధీర్ వర్మతో నిఖిల్ ఓ సినిమా చేస్తున్నారు. రామ్ చరణ్ సమర్పణలో ది ఇండియా హౌస్ పేరుతో తీయనున్నారు. అలాగే కార్తికేయ 3 కూడా లైన్లో ఉందట.